అమ్మ నేను ఇద్దరమే ఉన్నాం. ఇద్దరు. నాకు ఈ భిక్షాటన మీద నాకు ఇష్టం లేదు. నేనంటూ ఏదో సాధించాలి అనే ఉద్దేశంతో ఈ వచ్చిన డ్రైవింగ్ వృత్తిని ఎన్నుకున్నాను. అంటే ఇబ్బంది అవుతుందండి, మనసు చంపుకొని అడుక్కోలేకపోయారు. ఆడుకోలేకపోయినా ఉమ్, నేనంటే ఎందుకు కష్టపడకూడదు. ఉమ్, ఒక కన్ను లేని వాళ్ళు కూడా ఈరోజు జాబ్ ఏదో ఒకటి చేస్తున్నారు. చేయలేని వాళ్ళని చూస్తున్నాను. నాకు ఒక దేవుడు ఒక లోపం ఇచ్చాడు. ఉమ్, కాలు రెక్కలు బాగానే ఉన్నాయి. నేను కష్టపడి బతకగలను అని ఉమ్. నేను ముందడుగేసి మా అమ్మ గారి సహకారంతో మా అమ్మ నాకు వెన్నుగా నిలిచింది. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ అని తెలియగానే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు చాలా మందిని. నేను 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 నా కల్లారా చూశాను. అలాంటిది మీ కుటుంబం మీకు సపోర్ట్ ఇచ్చిందా స్టార్టింగ్ లో తెలిసిన తర్వాత? నాకు ఇచ్చింది మా అమ్మ ఇచ్చాడు. మా తమ్ముడు ఉన్నప్పుడు ఇట్లా నాకు సపోర్ట్ ఇచ్చారు. ఉమ్, వద్దు ఈ భిక్షటన, నువ్వు ఇలా సర్జరీ చేయించుకొని వచ్చినా సరే ఉమ్, మాతో పాటు ఉండన్నారు. ఉమ్. కానీ ఇప్పుడు ఒక కిరాయి ఇంట్లో ఉంటే వాళ్ళు కిరాయికి ఇచ్చినా కానీ ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితి, వాళ్ళు ఒక అద్దె ఇస్తున్న అతను కిరాయికి ఇచ్చిన పక్క వాళ్ళు వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు అంటున్నారు. కిరాయిలకు కూడా ఇల్లు అంటే కనీసం ఏంటి ఓన్లీ ద రీజన్ మీరు ట్రాన్స్జెండర్ అవ్వడం వల్ల మీకు రెంట్లకి ఇవ్వట్లేదు. రెంట్లకు ఇవ్వట్లేదు. మీరు కష్టపడి అలాంటి పని పరిస్థితిలో నా చేస్తున్నారు. తమ్మినికి ఆ. ఇబ్బంది కావద్దని నేను మా కల్చర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఓకే, మీ ఫ్యామిలీతో ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్న మాటలు మీ ఫ్యామిలీకి ఇబ్బంది అవుతాయి కాబట్టి ఫ్యామిలీని కూడా వదులుకొని బయటికి వెళ్ళి ఉన్నారు. బయటికి వెళ్ళి ఉన్నాను. పిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టు